సో ఈ పరీక్షలో, ఈ పోరాటంలో కొన్నిసార్లు దేవుడు అంటాడు, ప్రేమించు ప్రేమించు ప్రేమించు. ఎవరిని? భర్తను కాదు. భర్తను ప్రేమించడం సులభం, బిడ్డల్ని ప్రేమించడం సులభమే. ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని ప్రేమించు ప్రేమించు క్షమించు అని అంటే, నో వే, నో లార్డ్, ఐ కెనాట్ డూ ఇట్. ఎంత అన్యాయం చేస్తారు, ఎంత అన్యాయంగా మాట్లాడు, ఎంత చేస్తారు దేవుడు. నో, దేవుడు అంటాడు, నో నో నువ్వు చేయకపోతే నేనేం చేయలేను నీ జీవితంలో, చేయకపోతే నేను వాడుకోలేను. నాకు నీ గురించి ఇంత గొప్ప తలంపులు ఉంది, గొప్ప ప్లాన్ ఉంది, నువ్వు అధిగమించలేదు, ఇది జయించలేకపోతే నేను చేయలేను అంట. ఆయన అన్నట్టే చేయలేదు. ఎంత ట్రై చేసినా ముందుకు వెళ్ళలేము. కానీ ఎప్పుడైతే సరే అని ఇంకా డిసైడ్ అయ్యి, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను ప్రభువా అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యి ముందుకు వెళ్ళామో, అప్పుడు ఒక తలుపు తర్వాత ఇంకోటి, ఒక తలుపు తర్వాత ఇంకో తలుపు తెరవబడ్డది. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు తలపెట్టే దేవుడు మన నిమిత్తమై. దేవుడు అనేది ఎప్పుడైనా క్షమించు అని అంటే మన కోరికే చెప్తున్నాడండి.